సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి. ఆ అందే క్రమంలో ఎక్కడైనా సరే ఒక రికమెండేషన్ ఉందా మీకు? ఎక్కడైనా రాజకీయ ప్రమేయం ఉందా? ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు బతులాడుకొని ఈ పథకాలు తెచ్చుకున్నారంటే ఎక్కడ కూడా లేదు. దీనికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి మనిషిని పంపించి మీకు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. గతంలో ఈ విధంగా ఏ ప్రభుత్వాలు పనిచేసిందా అని అడుగుతా ఉన్నా. ఏమో ఇప్పుడు పనిచేసిందా ఈ విధంగా? ఎక్కడైనా సరే గత ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు రావాలంటే జమభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ రికమెండేషన్ తో వాళ్ళ చేయి తడిపో వాళ్ళు బతులాడుకోనో లేకపోతే వాళ్ళ కండవా కప్పుకుంటేనే సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ విధంగా జరుగుతుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ఇంటింటికి వాలంటీర్ వచ్చి మీకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. మీరు ఏ కులమో ఏ మతమో ఏ పార్టీ కూడా ఎక్కడ కూడా చూడకుండా అది అంత నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే. అది ఏ కులం అయినా ఏ మతం అయినా ఏ పార్టీ అయినా అది అక్షరాలు ఆయన పనిచేస్తా ఉన్నారు అనేది మీ అందరూ కూడా గ్రహించాలి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా పనిచేయాల. ఇవాళ అందుకని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేరువలోకి వెళ్ళింది. మీ కుటుంబానికి నేరుగా ప్రభుత్వంతో సంబంధం ఏర్పడింది. అందుకని మధ్యలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఎక్కడ నిస్వార్థంగా పారదర్శకంగా జరుగుతూ ఉంది. అందుకని మరొకసారి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాదులు ఇవన్నీ కూడా మీరందరూ కూడా చూస్తుంటారు. మీకున్న స్కూల్ ఇక్కడే చూస్తుంటారు, ప్రాథమిక పాఠశాల. ఈ స్కూల్ గతంలో ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది. గతంలో కనీసం సున్నం కట్టిన సందర్భాలు ఇప్పుడు చూశారు మీరు. పిల్లవాడు కానీ ఆ పిల్ల కానీ మంచి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తారనేది ఒక బలమైన సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. అప్పుడే మన కుటుంబాలు ఉన్న పిల్లలందరూ కూడా బాగా మరి చదువుకొని మంచి స్థానంలో స్థిరపడినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తే అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి వైపు పయనిస్తాయి. అప్పుడే ఈ రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాని డబ్బులు ఉన్నవాడికి మరింత డబ్బులు సంపాదిస్తే అభివృద్ధి కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో డబ్బులు ఉన్నవాడు మరింత డబ్బులు సంపాదించుకుంటారు. ఈ రాష్ట్రంలో పేదరికం గురించి వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మీరందరూ కూడా గ్రహించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాగా గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్తాడు, 40 సంవత్సరాలు అనుభవం అంటాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఎందుకు ఒక్కసారి కూడా చేయలేకపోయాడు? మీకు అనారోగ్యం వస్తే ఆరోగ్య హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కానీ ఆరోగ్య క్లినిక్ల ద్వారా కానీ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు మీ ఇంటింటికి మనుషులు పంపించి మరి మిమ్మల్ని అందరూ ఆదుకున్నారు. ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు మరి ఇంటింటికి అందరినీ మరి ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం వర్కర్స్ కానీ వాలంటీర్స్ పంపించి మీ ఇంటింటికి మందులు అందించారా లేదా? అంటే ఎంత జాగ్రత్తగా తీసుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరినీ. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిందా ఈ విధంగా? ఎప్పుడైనా ఇలాంటి పథకాలు చేసినా అడుగుతున్నా. అదేవిధంగా ఈ రోజు పరిపాలన విధానంలో ప్రభుత్వం మీ గడప దగ్గరికి వచ్చేసింది. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు మీ ఇంటికి వచ్చి అన్ని అడుగుతా ఉన్నారు. గతంలో ఇలాంటి ఎప్పుడు లేవు. ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళాలన్నా మరి గుంటూరులో ఎంఆర్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ రోజు మీ గ్రామంలోనే మీ పరిసర ప్రాంతంలోనే గ్రామ సెక్రటరియట్ అర్బన్ సెక్రటరియట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థ సేవలన్నీ అందిస్తా ఉన్నారా లేదా? ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాగా పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మరి గొప్ప చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఇన్ని కార్యక్రమాలు? రానున్న రోజుల్లో మరింతగా మన పిల్లలు మన కుటుంబ సభ్యులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మరింతగా ఈ రాష్ట్రం అభివృద్ధి పయనిస్తుంది. మీరు కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తారు, మీ కుటుంబంలో కూడా అభివృద్ధి సాధిస్తుంది అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రేపొద్దున జరగబోయే ఎలక్షన్స్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గుంటూరు తూర్పులో మన నూరి ఫాతిమా గారికి అలాగే పార్లమెంట్ అప్పుడుగా నాకు మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను.